సో ఏరియా అండర్ కర్వ్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫామ్లో వచ్చి లిమిట్స్ రాసుకుంటాం. సో మైనస్లో 1 to 2 7 minus x స్క్వేర్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dx రాసుకుంటాం. సో ఫామ్లో వచ్చి మనకి అండర్ కర్వ్. సో ఇంటిగ్రేషన్, సో లోయర్ లిమిట్ తీసుకుంటే b to a f of x dx అనమాట. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 7 ఇంటిగ్రేషన్ 7x, x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x cube by 3. సో ఫార్ములా వచ్చి ఇంటిగ్రేషన్ x power n is equal to x power n plus 1 by n plus 1. సో ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే c పెట్టుకుంటాం, డెఫినెట్ అయితే పెట్టుకోవాల్సిన. సో డెఫినెట్ అంటే లిమిట్స్ ఉంటాయి అనమాట. సో ఇది డెఫినెట్ కాబట్టి c అవసరం లేదు. -1 2. సో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 into 2 మైనస్ x క్యూబ్ అంటే 2 cube by 3 -1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. -1. సో 7 into -1 minus 1 cube by 3. సో 7 2s are 14. 2 cube అంటే 8 by 3 మైనస్, సో 7 minus 1s are -7 minus 1 cube అంటే -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, +1 by 3. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ -1 cube అంటే -1 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ +1 by 3. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 14 3s are ఎంత మనకి 42. 42 minus 8 by 3 మైనస్, సో 7 3s are -21 plus 1 by 3. క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఇక్కడ ఏముందంటే 1 ఉన్నట్టు, ఇటు 1. సో 14 3s are 8 1s are. సో 7 3s are 1 1s are. సో 42 minus 8 ఎంత, 34. సో 34 by 3 మైనస్ 21 plus 1 -20 by 3. సో 34 by 3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. సో +20 by 3. సో ఎంత మనకి 34 plus 20. సో 34 plus 20 by 3. సో 3 కామన్ కాబట్టి 3 తీస్తాం. సో 34 plus 20. సో ఎంత, 54 by 3. సో క్యాన్సిలేషన్ అవుతుంది. 3 1s are 3 18s are. సో మనకి ఏరియా అండర్ కర్వ్ ఇంటిగ్రేషన్ ఎంత మనకి 18 square units is the answer.